నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామాల ముఖచిత్రం మార్చే వీబీజీ రామ్జీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం. పగడంపూడి టోల్గేట్ వద్ద కారు బోల్తా ఒక మహిళ మృతి, 4 గాయాలు. ఈ నెల 28, 29 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. తిరుమలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వీబీజీ రామ్జీని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని, ఇది గ్రామాల ముఖచిత్రం మార్చే కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో 100 రోజుల కూలీ పని దినాలు ఉంటే ఈ పథకంలో 125 రోజులకు పెంచారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు హాజరై లాంఛనంగా ప్రారంభించారు. గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనైనా చేసుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని దినాలు కల్పిస్తూ ఉన్న పథకాన్ని వీబీజీ రామ్జీ పేరుతో 125 దినాలకు పెంచుతూ దీన్ని ప్రారంభించారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పథకంలో కేంద్రంతో పాటు రాష్ట్ర వాటా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పట్లతోటి ఈ పథకాన్ని తాము పూర్తిగా ఉపయోగించుకుంటామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెప్పారు. గతంలో ఉపాధి హామీ పథకాన్ని రాయలసీమ నుండే ప్రారంభించారని, వీబీజీ రామ్జీని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతాయని చంద్రబాబు తెలిపారు. పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ వీబీజీ రామ్జీని తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుండి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఖర్చులు ఎక్కువైతే వాటిని రాష్ట్రాలే భరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం అమలుకు కేంద్రం మార్గదర్శకాలు నిర్దేశించిందని, ఉపాధి కూలీలకు 125 రోజులు పని దినాలను పెంచామని వెల్లడించారు. आज विकसित भारत जी रामजी योजना लागू हो रही है. ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे. हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे. इसके लिए ये योजना आई है और इस योजना को लागू करने के लिए मैं भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को हृदय से धन्यवाद देता हूं. आप भी तालियां बजा के नरेंद्र मोदी जी को धन्यवाद दीजिए. यह विकसित भारत जी राम जी योजना मुझे कहते हुए गर्व है कि यूपीए के समय नरेगा बनी थी. పండగల రోజులు తప్ప 185 రోజులు పేదవాళ్ళకి పని కల్పించే ఏకైక కార్యక్రమం జీరామ్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు. మీ ఊర్లో చెరువు కావాలంటే చెరువు దూకోవచ్చు, కాలువలు రిపేర్ అంటే కాలువలు చేసుకోవచ్చు, ఇంకుడు గుంతలు కావాలంటే చేసుకోవచ్చు, భూసార పరిరక్షణ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వస్తువులు మనం కల్పించుకుంటాం. దీనివల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ భూమి లేని కూలీలకు సామాజిక భద్రత లభిస్తుంది. ఎక్కడ కూడా మీరు చూశారు, 1924లో పని చేయకపోయినా దొంగ లెక్కలు రాసుకున్నారు. భవిష్యత్తులో అది కుదరదు. డిజిటల్ మస్టర్ రూల్స్ ఉంటాయి, ఆధారిత చెల్లింపులుంటాయి.
రియల్ టైం మానిటరింగ్ ఉంటుంది, జియో ట్యాగింగ్ ఉంటుంది, జిఏఎస్ ద్వారా చేసిన పనుల యొక్క నాణ్యత ఎప్పటికప్పుడు చూసుకుంటారు. ఇక్కడ మనం జలధార కార్యక్రమం తీసుకొచ్చాం. మీ అందరికి హామీ ఇస్తున్నా, గాలేరు నగర కాలువ కోడూరుకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తాం. కేశవరావుపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాం. అదే స్ఫూర్తితో ఈ జాతీయ కార్యక్రమానికి రైల్వే కోడూరుని వేదికగా ఎంచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే నేను కోరిన వెంటనే ఈ జాతీయ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించేందుకు అంగీకరించిన రాజకీయ ఉద్దండులు, 4 మార్లు ముఖ్యమంత్రిగా చేసిన ధీరుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామీణ ఉపాధి, గ్రామాల ఆర్థికాభివృద్ధి, పేదరికం నిర్మూలన, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణం లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీరామ్జీని తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక పథకం కాదు, గ్రామీణ భారతదేశ భవిష్యత్తును మార్చే ఒక మిషన్. ఈ పథకంలో కేంద్రం వాటా 7,700 కోట్లు కాగా రాష్ట్రం వాటా 4,000 కోట్లు, మొత్తం 11,000 కోట్లతో పథకాన్ని ప్రారంభించారు. దీన్ని రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమకు నేతలు వరాల జల్లు కురిపించారు. కుర్మన్పాలెం జంక్షన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది, 4 గాయపడ్డారు. గాజువాక కంటి రోడ్డుకు చెందిన పుష్ప మంగ, విజయలక్ష్మి మరికొంతమంది అనకాపల్లిలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి కారులో వస్తుండగా అగ్నంపూడి టోల్ గేట్ వద్ద కారు అదుపు తప్పి గడ్డలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించింది. గాయపడ్డ మరో 4గురిని ఆసుపత్రికి తరలించారు. కేసును దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు తొలి పావంచ వద్ద ఆలయ అనువంశిక ధర్మకర్త నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలతో గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉదయం నుంచే భక్తులు 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని చెప్పారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు 50 క్యూ లైన్లు, 100 ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీని బట్టి అదనపు కౌంటర్లు కూడా సిద్ధం చేయాలని సూచించారు. అక్కడే ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల మధ్య సమన్వయం కొనసాగించాలని ఆదేశించారు. భక్తులు గిరి ప్రదక్షిణ చేసే 32 కిలోమీటర్ల మార్గంలో త్రాగునీరు, బయో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా రూట్లలో ట్రాఫిక్ ను మళ్లించాలని చెప్పారు. ఈ సమీక్షలో సిపి బాచి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు, జేసీ విద్యాధరి, సింహాచలం ఏవో వెంకట్రావు, ఆర్డీఓలు, డీసీపీలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రపంచమంతా మంచి వర్షాలు రావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తాయని ప్రపంచమంతా ఆందోళన చెందుతుందన్నారు. జూన్లో రావాల్సిన వర్షాలు 40 నుంచి 50% నమోదయ్యాయని చెప్పారు. అధిక జనాభా ఉన్న భారతదేశంలో వర్షాలు కురిస్తేనే అవసరాలు తీరుతాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా కాపాడుకోవాలని ఆయన సూచించారు. వెంకటేశాయ నమః. కలియుగ వైకుంఠ దేవుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కానీ మనమందరం కానీ భగవంతుని ప్రార్థించాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే,
ప్రకృతి కారణంగా ఈ సంవత్సరము చాలా తక్కువ వర్షాలు వస్తాయని ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షాలలో కొన్ని ప్రాంతాలలో 40%, కొన్ని ప్రాంతాలలో 50% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మనలాంటి దేశంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మంచి వర్షాలు కురిస్తేనే కావలసినటువంటి తిండి గింజలు కానీ, దేశానికి కావలసినటువంటి ప్రజల అవసరాలు కానీ మరి తీరుతాయి. నెలనట్టయితే విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో మరి అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే, మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేది ఒకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. మరి ఈ సంవత్సరము తక్కువ వర్షపాతం నమోదవుతున్న సందర్భంగా ప్రతి నీటి చుక్క కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను మరి ఈ పవిత్ర స్థానం నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకొని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు కానీ, సాగునీరు కానీ, మరి ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తా ఉన్నాం. బీచ్ షాట్ల పేరిట సాగర్ తీరాల్లో మద్యం అమ్మకాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 363ను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. టౌన్ కొత్త రోడ్ జంక్షన్ లో వైసీపీ 32, 33, 35, 39 వార్డుల అధ్యక్షుల ఆధ్వర్యంలో బీచ్ లో మద్యం అమ్మకాలు వద్దంటూ నిరసన తెలిపారు. టీడీపీ నేతల వేషధారణలో ఉన్న వ్యక్తులను బీర్లతో స్నానం చేయించారు. ఆహ్లాదం, ఆనందం అందించే విశాఖ సాగర్ తీరాన్ని మద్యం అమ్మకాలతో మత్తు ప్రాంతంగా మారుస్తారా అంటూ నాయకులు మండిపడ్డారు. దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాలతో ప్రతి వార్డులో నిరసనలు చేపడతామని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో పిన్నింటి రాజారెడ్డి, ముత్తాబత్తుల రమేష్, ఆలుపున కనకరెడ్డి, ముజీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కనకారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పై అధ్యక్షులు. అలాగే ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కొత్త రోడ్ జంక్షన్లో ఈ యొక్క వైన్ షాపులు వద్దని చెప్పి మేము డిమాండ్ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్య కార్య ఉద్దేశం ఏంటంటే బీచ్లో వైన్ షాపులు ఈ కూటమి ప్రభుత్వం పెట్టాలని చాలా ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన వ్యతిరేకంగా మేము దగ్గర ధర్నా చేపట్టాం. ఈ ధర్నా కూడా ముఖ్య కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఈ బీచ్లో నూతన ఫ్యామిలీ కానీ అవ్వచ్చు, ఒక అక్క చెల్లెలు అవ్వచ్చు, లేదంటే అదర్స్ ఫ్యామిలీస్ ఎవరైనా వాళ్ళు అక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల వారు మందు తాగి, బీర్లు తాగి ఒక లేడీస్కి అసభ్యం పరిస్థితున్న ఉద్దేశంతో ముందుగా మేము దీని మీద ఆలోచించి ఈ ధర్నా చేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అది ఏ రకంగా అంటే బీచ్లో వైన్ షాప్ అంటున్నారు. ఈ కూటమి గవర్నమెంటే గత సంవత్సరం యోగా అనే కార్యక్రమాన్ని బీచ్లో మొదలుపెట్టింది. అదే ప్లేస్లో వైన్ షాప్ పెట్టాలనే ఆలోచన ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తే వస్తుంది. ఈరోజు బీచ్ అనేది ప్రజలు సరదాగా సాయంత్రం వెళ్ళి ఆహ్లాదంగా ఉండే ప్రదేశం. అలాంటి ప్లేసులో ఈ వైన్ షాపులు పెట్టి ఎవడ కొంప కోల్చడానికి ఈరోజు మహిళలు మామూలుగా ఉంటేనే రోడ్డు మీద తిరగలేకపోతున్నారు. అలాంటిది వీధికి 3 వైన్ షాపులు పెట్టించి ఇప్పుడే ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఆ ఒక్క ఉన్న బీచ్లో కూడా ఇలాంటి వైన్ షాపులు. వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మూర్తి తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామన్నారు.
రాగల 5 రోజులు ఉత్తరాంధ్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామన్నారు. దాని వలన ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు ఎల్లుండ వర్షపాతం చూస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండ ఇదే ప్రాంతాలతో ఇవే కాకుండా రేపు ఎల్లుండ విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఉరుములతో కూడిన జల్లులు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు మరియు గరిష్టంగా 60 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకి చూస్తే ఉత్తర కోస్తా అంటే అలాంగ్ అండ్ ఆఫ్ ఉత్తర కోస్తా ప్రాంతం చూస్తే వచ్చే 5 రోజులు కూడా చేపలు పట్టే వరకు సూచన ఏంటంటే వెళ్ళొద్దని సూచన. మరియు ఒడిశా ఇక్కడి నుంచి ఒడిశా ఈ అల్పపీడనం కారణంగా మన మత్స్యకారులు ఇక్కడ నుండి ఒడిశా తీరం కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళొద్దని సూచన. అలాగే చూస్తే నెక్స్ట్ 5 రోజులు కూడా మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి ఫిషర్మెన్ పూర్తిగా వాళ్ళు సముద్రంలోకి వెళ్ళకూడదు. దక్షిణ కోస్ట్ సౌత్ కోస్ట్కి వస్తే ఇప్పుడు ఏంటంటే ఆఫ్ కోస్ట్ ఉంది, అంటే కొద్దిగా అలాంగ్ అండ్ ఆఫ్ తీరానికి ఆనుకుని కాకుండా కొంచెం దూరంలో. బట్ ఏంటంటే మొత్తం వెళ్లకుండా ఉంటే మంచిది నెక్స్ట్ 5 డేస్, ఎందుకంటే అల్పపీడనం ఆల్రెడీ ఉంది కాబట్టి సముద్రం మీద. ప్రస్తుతం లిఫ్ట్ రాకుండానే డోర్ ఓపెన్ చేసిన ఒక వృద్ధురాలు ఆ లిఫ్ట్ గుంతలో పడి మృత్యువాత పడింది. ఊర్వశి జంక్షన్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం ఊర్వశి జంక్షన్ కు చెందిన దుర్గా సీత అనే వృద్ధురాలు ఒక అపార్ట్మెంట్ లో 3వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ లో ఆయాగా పనిచేస్తుంది. విద్యార్థులకు వంట చేస్తూ అందులోనే ఒక గదిలో నివాసం ఉంటుంది. గత రాత్రి పనులు ముగించుకుని కిందకు వెళ్దామని లిఫ్ట్ వద్దకు వెళ్లింది. లిఫ్ట్ మరో ఫ్లోర్ లో ఉన్నప్పటికీ తలుపు తెరవగానే ఓపెన్ అయ్యింది. దీంతో ఆమె లోపలికి వెళ్లగా అమాంతం లిఫ్ట్ గోతులో పడిపోయింది. ఈలోగా వేరొకరు ఆన్ చేశారు. ఒక్కసారిగా అది కిందకు దిగడంతో ఆమె దాని కింద నుజ్జునుజ్జై మృతి చెందారు. ఈ సమయంలో పెద్ద శబ్దం వచ్చి లిఫ్ట్ నిలిచిపోయింది. అయితే అపార్ట్మెంట్ నిర్వాహకులు సాంకేతిక లోపమని ఉదయం మెకానిక్ ను పిలిచారు. ఆయన తలుపు తీసి మరమ్మతులు చేస్తుండగా దుర్వాసన రావడంతో విషయం బయటపడింది. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కంచరపాలెం పోలీసులు తెలిపారు. కంచరపాలెం ఓల్డ్ ఐటీఐ జంక్షన్ గజపతి నగర్ వద్ద సుమారుగా 74 సంవత్సరాలు చెందినటువంటి దుర్గా సీత అనేటువంటి ఒక మహిళ లిఫ్ట్లో జారిపడి చనిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అక్కడ ఏదైతే దుర్గా సీత అనే మహిళ గత 3 నెలల క్రితం తన కూతురు ఇక్కడ దేవి అనే అమ్మాయి ఇక్కడ ఉంటుంది. అక్కడే ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి బ్యాక్ సైడ్ ఉంటున్నారు. ఒక సిఏ సంబంధించినటువంటి కోర్సు సంబంధించినటువంటి అక్కడ కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్లో ఈ ముసలావిడ ఏంటంటే వాళ్ళకి స్టూడెంట్స్ 10 నుంచి 15 మంది ఉంటారు. వాళ్ళకి వంట చేయడం, అక్కడ పనులు చేయడం వంటివి చేస్తూ ఉంటుంది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా లిఫ్ట్ అనేది పని చేయలేదు. లిఫ్ట్ పని చేయకపోవడం వల్ల ఈరోజు లిఫ్ట్ ఆపరేటర్ని తీసుకొచ్చి లిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా లిఫ్ట్ ఏదైతే గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో ఆ ముసలావిడ చనిపోయి ఉంది ఇటువంటి రిపోర్ట్ మీద సిఐ కోరాడ రామారావు గారు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపడతారు. తిరుమల శ్రీవారిని మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Move.
సినీ రంగంలో తాను 50 ఏళ్ల అనుభవం సాధించారని ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి ఏ కష్టం వచ్చినా స్వామివారికి మొరపెట్టుకుంటారని, అది ఆయన నెరవేరుస్తారని చెప్పారు. తన కుమారుడు ఆది సినీ హీరో కావాలని స్వామివారిని కోరుకున్నానని, అది నెరవేరిందన్నారు. తాను నటించి ఇరుముడి సినిమా జూలైలో విడుదలవుతుందని వెల్లడించారు. తనను హీరోను చేసిన కన్నడం సినీ ఇండస్ట్రీలో మరో 2 ప్రాజెక్టులు, తమిళంలో 2 ప్రాజెక్టులు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాలన్నీ ఈ నెలలో వరుసగా విడుదలవుతాయని వెల్లడించారు. పునర్జన్మ అన్న దీంతో ప్రతిసారి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోవడం, వచ్చినప్పుడంతా మళ్ళీ ఇప్పుడు వస్తామా అని ఎదురు చూడడం. సో ఈ తరుణంలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ 50 ఏళ్ళ నా సినీ పయనంలో నాన్నతో మొదలై నేను, ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు మా అబ్బాయి. సో వాడిది కూడా మీ అందరి ఆశీర్వాదంతో, స్వామి అనుగ్రహంతో శంబాలా కూడా పెద్ద హిట్ అయింది. ఆ టైంలో కూడా మీరు రావడం జరిగింది. వాడు ఇప్పుడు 5-6 సినిమాలు చేస్తున్నాడు. అలాగే నేను ఇప్పుడు చాలా మంచి ప్రాజెక్టులు, ఈ జూలై నుంచే చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు రవితేజతో ఇరుముడి అని, అది ఆగస్టులో అయ్యప్ప బ్యాక్డ్రాప్లో చేసిన సినిమా, చాలా మంచి సినిమా. అలాగే చాలా సినిమాలు జరుగుతున్నాయి, అది తొందరలో రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించి చెప్పాను. అలాగే ఈ నెల రిత్విక్ అనే ఈ అబ్బాయితో రాజాది రాజా నోట్ రిలీజ్ కాబోతోంది. అలాగే కన్నడంలో నా అదృష్టం, ఆ కర్ణాటకనే నన్ను హీరోయిన్ చేసింది పోలీస్ స్టోరీతో. ఇప్పుడు బెయిల్ అనే ఒక సినిమా శివరాజ్ కుమార్ గారితో, అలాగే మన జయరామ్ గారితో, పవన్ ఒడియార్ దర్శకత్వంలో కేబిఎన్ గారు ప్రొడ్యూసర్గా, అది కూడా తొందరలోనే రిలీజ్ కాబోతోంది. వరలక్ష్మి వ్రత హబ్బకి అంటున్నారు వాళ్ళు అక్కడ. అలాగే సత్య సన్ ఆఫ్ హరీష్ చంద్ర అని ఇప్పుడు ఆ సినిమా కూడా రెడీ అవుతుంది కన్నడలో. తమిళ్లో 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో నిజంగా వెంకటేశ్వర స్వామి ఇప్పుడే అనుకుంటున్నాం, ఎందుకంటే ఆది హీరో అవ్వాలనుకున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి స్వామిని ఇలాగ హీరో అవ్వాలనుకుంటున్నాడు, స్వామిని అనుగ్రహం ఉండాలి అంటే స్వామిని మనం చూడడానికంటే ముందు జై విజయన్లు చూస్తాం. వాడి మొదటి సినిమా విజయ్ భాస్కర్ అని ఆయన డైరెక్ట్ చేశాడు, ప్రేమ కావాలి. సో మళ్ళీ విజయ. అలాగే 2వ సినిమా లవ్లీ అని జయ గారని రావడం లేరు, కానీ ఆవిడ డైరెక్ట్ చేశారు. ఆ 2 100 డేస్ సినిమాలు అయ్యాయి. సో స్వామివారి అనుగ్రహం వాడికి అప్పటి నుంచే జై విజయ్లతోనే మొదలైంది. సో అలా వాడి పైన కూడా చక్కగా సాగుతోంది. అలాగే పాప షీజ్ డాక్టర్. సో ఎస్, అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని, అన్ని సినిమాలు బాగుండాలని ఆడాలని కోరుకునే మనిషిని. అలాగే ప్రతిసారి లోక కళ్యాణం కోసం ఆ స్వామి అందరినీ అనుగ్రహించాలని, అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకునే మనిషిని. సో అందరూ బాగుంటే మనము బాగుంటాం. సో అలాంటి నేను మళ్ళీ స్వామి గారికి మా రాజేష్ అని మన హిందూపూర్ వాళ్ళ ఫ్యామిలీతో రావడం జరిగింది. సో మేమంతా కలిసి రావడం, అలాగే మన భాను వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా ఉంది ఈరోజు. ఈ స్వామివారిని దర్శనంతో పాటు ఇప్పుడు ఆ పెళ్లికి కూడా మేము వెళ్ళడం జరుగుతోంది. సో ఆ దంపతులకి ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, వాళ్ళ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖసాక్షులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ, గోవింద గోవింద. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. స్వామివారి దయ వల్లే తనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పారు. తనకు ఏ కష్టం వచ్చినా స్వామివారి సన్నిధిలో అది కోరుకుంటే నెరవేరుతుందని వెల్లడించారు. పద్మశ్రీ అవార్డు అందరి వల్ల తనకు వచ్చిందని వెల్లడించారు. మీ అందరి తరపున స్వామివారిని వేడుకున్నట్టు చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే, ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని
కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. దేవుడి దయ వల్ల వరుసగా షూటింగ్లు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా 6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను. అంతా ఆయన దయ అండి, మనదేముంది. ఆయన దయ చూపెట్టు మనం పనిచేయటం, మీ అందరినీ హ్యాపీ చేయటం. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి అన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. మైకేల్ ఏంజల్ వర్కర్స్ అసోసియేషన్ సాగర్ నగర్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాన్ని వన్ టౌన్ లోని విక్టోరియా ఘోష ఆసుపత్రిలో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఉషా మనోరంజని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ ఉషా, వర్కర్స్ ఇంటర్నేషనల్ 101 డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ఆర్ఎస్ మహేష్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. పేద మహిళలకు చీరలు, ఆసుపత్రిలో చిన్నారులకు బేబీ కిట్స్ పంపిణీ చేశారు. అసోసియేషన్ ప్రారంభించిన అనతి కాలంలో అవగాహన సేవా కార్యక్రమాలు విరివిగా చేపట్టడం అభినందనీయమని వక్తలు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవగాహన సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షురాలు ఉషా మనోరంజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్టెడ్ గవర్నర్ జ్యోతి కమల, డాక్టర్ బిషప్ రాజబాబు, కంచరపాలెం ఏఎస్ఐ సువేదార్ బేగం, డాక్టర్ లత, అప్పలసూరి, రాధా, రెడ్డి, సత్య, అసోసియేషన్ కార్యదర్శి జె అప్పారావు, కోశాధికారి చిట్టితల్లి తదితరులు పాల్గొన్నారు. మనం ఆడవాళ్ళ మీద జరుగుతున్న నేరాలు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎలా అరికట్టాలి? మనం అందరం 2-3 చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇటువంటి నేరాలు తగ్గుతాయి. మొదటి చర్య సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్లో పాల్గొని సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. కరాటే ఉండొచ్చు, జుజుత్సు ఉండొచ్చు, తైక్వాండో ఉండొచ్చు, ఏదో ఒకటి. రెండోది, ఎక్కడైనా నేరం జరిగితే ఆడవాళ్ళు వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి. మనం అనుకుంటాం, తల్లిదండ్రులు కొందరు ఆడపిల్లలకు చెప్తారండి, మనం సహించాలి, మనం భరించాలి, మనం కుటుంబంలో సుఖం కావాలంటే భర్త అత్యాచారం చేసిన నువ్వు మాట్లాడకూడదు, బయట చెప్పకూడదు, కాపురం కోసం, పిల్లల కోసం అంతా భరించు అని కొందరు తల్లిదండ్రులు చెప్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అలా చేస్తే అత్యాచారం ఇంకా పెరుగుతుంది. భర్త తాలూకా వాళ్లకు ధైర్యం ఇంకా పెరుగుతుంది. చాలా కాలం నుంచి మరి చాలా మారుతుంది అనుకుంటాం కానండి, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మహిళల మీద ఉన్న దాడులు అయితేనేమండి, వివక్షత అయితేమనండి పెంచిపోతుందండి. ప్రేమించేమని చెప్పి మరి యాసిడ్ దాడులు, అలాగే గొంతులు కొయ్యడాలు, అలాగే మరి మనిషిని ముక్కలుగా చేసి ప్యాక్ చేసి వీధుల్లో పడేయడం అండి. ఇలాగ ఎన్ని దారుణాలండి మనం చూస్తున్నామండి. అలాగే మరి చిన్న పిల్లలని కాకుండా, పెద్దవారని కాకుండా సామూహిక మరి రేపులు జరుగుతున్నాయండి, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే కొన్ని చట్టాలు మన ప్రభుత్వం రూపొందించినప్పటికీ వాటిని సరిగా అమలుపరచలేకపోతున్నప్పటికీ ఇంకా వాటన్నిటిని సరిగా అమలుపరచాలని అర్థిస్తున్నామండి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతగానో మరి అన్ని వివరిస్తూ అన్ని జాగ్రత్తలు చెప్తున్నారండి. శక్తి యాప్ అని ఓపెన్ చేయడం, దాని ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుంది. వాటన్నిటిని విజయాల్ని పురస్కరించుకొని ప్రతి వాకర్స్ క్లబ్లో కూడా ఈ 40 సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద
ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారండి. దీనికి ముఖ్య అతిథిగా మన నగర పోలీస్ కమిషనర్ గారు ఇచ్చేశారు. సార్ ఇప్పుడు మనకి ఎంతో ఈ ఉమెన్ మీద జరుగుతున్న అత్యాచారాలు, వారికి జరుగుతున్న అన్యాయాల మీద మనకి కూలంకషంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ప్రతి మహిళ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి దాని మీద ముందుగా వాళ్ళు తెలియజేస్తే వాళ్ళకి తగిన సమస్య పరిష్కారం జరుగుతుంది. ఈ విషయం మీద మీ అందరికీ అవగాహన తెలిసింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 3 స్టార్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు, తిరుమల శ్రీవారి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మాజీ గవర్నర్ దత్తాత్రేయ కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 2023-24 నుంచి భక్తుల సంఖ్యలో క్రమంగా పెరుగుతుందని చెప్పారు. అలాగే ఆలయ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని మోడీకి ఆ లక్ష్యం నెరవేరేలా శక్తినివ్వాలని శ్రీవారిని వేడుకున్నట్టు చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇప్పుడు 24-25లో 73,000 సంఖ్య పెరిగింది. అలాగే ఇంకా 26లో 75కి వచ్చింది. కాబట్టి భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే విరాళాలు కూడా బాగా మనస్ఫూర్తిగా ఇస్తున్నారు. విరాళాలు కూడా దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటిది 2023-24లో 1,365 కోట్ల రూపాయలు వచ్చాయి. 24-25లో 1,384 కోట్లు వచ్చినాయి. ఇవి కాకుండా బంగారము, కానుకలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చేటువంటివి ఇవి కూడా చాలా వృద్ధిలో ఉన్నాయి. అవి రోజుకు 3,40,00,000 విలువైనటువంటి ఒక వస్తువులు ఇస్తున్నారు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఒక కానుకలు కూడా వస్తున్నాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఒకవైపు విరాళాలు పెరిగి భక్తులు పెరుగుతున్నప్పుడు భక్తుల యొక్క సౌకర్యాలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. భక్తులు చాలా విధాలుగా ఏ రకమైనటువంటి బాధపడకుండా, వాళ్ళ మనసుకు ఏ రకమైన గాయాలు తగలకుండా వాళ్ళ మనోభావాలను రక్షించేటువంటి ప్రయత్నము తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అన్ని మతస్థులు మొత్తం జీవో జారీ చేసిన అన్ని మతస్థులు ఇంకా ఉండి పనిచేయడం అనేది ఇది చాలా తీవ్రమైనటువంటి ఒక నేరం కింద భావించవచ్చు. జీవో ఒకటి తీసిన తర్వాత దాన్ని చూసా తప్పకుండా అమలు చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల రైతులకు మంచి వర్షాలు పడి వాళ్ళకు మంచి లాభాలు వచ్చి రాష్ట్రాన్ని మంచి పాడి పంటలతో పెరిగే విధంగా ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం కావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దాంతోపాటు చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఆయన భారతదేశం ముందుంచిండో ఆయనకు ఇంకా మరింత శక్తినిచ్చి ఆయనకు ఇంకా వేగవంతంగా దీన్ని చేసేట్టు మనమందరం కూడా భారతీయులు ఆయనకు సహకరించాలని నేను మనసారా కోరుకుంటూ భగవంతుని ఒకటే ప్రార్థించిన 2047లో వికసిత్ భారత్ లక్ష్యం తొందరగా నెరవేరాలని మాత్రమే ప్రార్థించాను. హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల ముఖచిత్రం మార్చే వీబీజీ రామ్జీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లెలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం. పగడంపూడి టోల్ గేట్ వద్ద కారు బోల్తో ఒక మహిళ మృతి, 4 గాయాలు. ఈ నెల 28-29 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలి. తిరుమలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.